అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో జావా స్క్రిప్ట్లోని కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ని డిస్కస్ చేద్దాము. మోస్ట్ ఆఫ్ దీస్ టాపిక్స్ ఆర్ ES6 ఫీచర్స్ అనమాట. సో కొంచెం అడ్వాన్స్ టాపిక్స్. సో మీకు బేసిక్స్ ఆర్ జావా స్క్రిప్ట్ ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారనుకుంటే ఈ వీడియో కంటే ముందు సింప్లీ యూట్యూబ్లోకి వెళ్ళండి అండ్ సెర్చ్ ఫర్ వంశీ భవాని జావా స్క్రిప్ట్ ఆర్ జావా స్క్రిప్ట్ వంశీ భవాని. సో మీకు వచ్చే ఈ ఫస్ట్ వీడియో 50 నిమిషాల వీడియో అనమాట, జావా స్క్రిప్ట్ ఫర్ బిగినర్స్ అని చెప్పి. ఈ వీడియోలో మీకు 80% ఆఫ్ వాట్స్ రిక్వైర్డ్ ఇస్ కవర్డ్. సో వాచ్ దిస్ వీడియో ఫస్ట్. ఆ తర్వాత దిస్ వన్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి డీటెయిల్డ్ వీడియో ఉంటుంది. అరగంట సేపు ఓన్లీ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పాను. సో ఇట్స్ డీటెయిల్డ్ వీడియో. ఆ వీడియోకి చూసాక దిస్ ఈజ్ అ గ్రేట్ రెఫరెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ దీస్ 2 వీడియోస్ బిఫోర్ యూ గెట్ ఇన్ టు దిస్. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ జావా స్క్రిప్ట్, ఆల్రెడీ బేసిక్ తెలుసు అనుకుంటే యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దిస్. ఆల్సో ఈ వీడియో మొత్తంలో ఐ విల్ యూజ్ స్క్రిబ్లర్ అనే టూల్ టు ఎగ్జిక్యూట్ మై కోడ్ ఆన్లైన్. స్క్రిబ్లర్ ఈజ్ అ గ్రేట్ టూల్. ఎందుకంటే మీకు చాలాసార్లు నేను చూసింది ఏంటంటే వీడియోస్లో ఐడిఈస్ వాడుతున్నప్పుడు VS కోడ్ కానీ ఒకటి మీ దగ్గర ఉంటే గ్రేట్, బట్ మీ దగ్గర ఆ ఐడి లేకపోతే ఆ టూల్ లేకపోతే చాలామంది ఇన్స్టాలేషన్ దగ్గరే ఆగిపోయి బ్లాక్ అయిపోయి అసలు నేర్చుకోవడం మానేస్తారు. కాబట్టి దిస్ ఈజ్ అ గ్రేట్ టూల్. ఎలాగైతే మనకి పైథన్లో కొలాబ్ ఉంటుందో వేర్ వి క్రియేట్ పైథన్ నోట్బుక్స్, అదేవిధంగా స్క్రిబ్లర్ ఈజ్ అ జావా స్క్రిప్ట్ నోట్బుక్ ఆన్లైన్ వర్షన్ అనమాట. సో ఇట్స్ ఆన్లైన్ ఫ్రీ కంపైలర్ అండ్ ఎడిటర్ అనమాట, రైట్? సో ఇఫ్ యూ వాంట్ యూస్ దిస్ సింప్లీ గూగుల్లో యూ కెన్ సర్చ్ ఫర్ స్క్రిబ్లర్ ఆర్ scribbler.live అని చెప్పి యూ కెన్ జస్ట్ గెట్ ఇన్ టు ద లింక్. ఓకే, అండ్ త్రూ అవుట్ ది కోర్స్ ఐ విల్ యాక్చువల్లీ ట్రై టు మేక్ థింగ్స్ వెరీ క్లియర్. బట్ డౌట్స్ ఉంటే యూ కెన్ ఐదర్ యూస్ ChatGPT ఆర్ నా పర్సనల్ ఫేవరెట్ రిసోర్స్ ఈస్ MDN వెబ్ డాక్స్. సిన్స్ 2005 వీళ్ళు HTML, CSS, జావా స్క్రిప్ట్ డిఫరెంట్ వెబ్ టెక్నాలజీస్ మీద డాక్యుమెంటేషన్ చేస్తున్నారు. సో గో టు రెఫరెన్సెస్ అండ్ సర్చ్ జావా స్క్రిప్ట్ అండ్ కావాల్సిన టాపిక్స్ని ఇక్కడ కూడా సర్చ్ చేసుకోవచ్చు. ఐ యూజువలీ లైక్ దిస్ డాక్యుమెంటేషన్. ఓకే, గ్రేట్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అండ్ డిస్కస్ ది అజెండా. విల్ డిస్కస్ అబౌట్ వేర్, లెట్, కాన్స్ట్ డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పి. దెన్ విల్ డిస్కస్ అబౌట్ యారో ఫంక్షన్స్, నార్మల్ ఫంక్షన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అండ్ ఇలా రాస్తామని చెప్పి. దెన్ విల్ డిస్కస్ అబౌట్ టెంప్లేట్ లిటరల్స్, ఆ తర్వాత డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్, స్ప్రెడ్ అండ్ రెస్ట్ ఆపరేటర్స్. టు బి ఆనెస్ట్ చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి. సో విల్ డిస్కస్ అబౌట్ డిఫరెన్సెస్, అసలు ఎందుకు డిఫరెంట్ చూడడానికి ఒకేలా ఉన్నప్పుడు, రైట్? ఆ తర్వాత విల్ డిస్కస్ అబౌట్ డిఫాల్ట్ పారామీటర్స్. దెన్ మోస్ట్ డిఫికల్ట్ వన్స్, అంటే చాలామందికి ఇట్స్ నాట్ దాట్ డిఫికల్ట్ బట్ చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అయ్యే కాల్ బ్యాక్స్, ప్రామిసెస్, అసింక్ అవైట్, అండ్ ఫైనలీ ఆప్షనల్ చైనింగ్ అండ్ నల్లిష్ కొలీసింగ్. ఓకే, సౌండ్స్ గుడ్. హిట్ దట్ లైక్ బటన్, షేర్ చేసుకోండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసారా? కొట్టారా? గ్రేట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని టెంపరీగా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే వాట్ డు వి డూ? వీ క్రియేట్ వేరియబుల్స్, రైట్? అండ్ ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేసేందుకు వీ యూస్ దీస్ కీవర్డ్స్ ఇఫ్ యూ హ్యావ్ already used. So where some a is equal to 2, right? Or let a is equal to 2 or const b is equal to 3, right? Now what is the difference between where, const and let? Already where ఉన్నప్పుడు మనకి ఆ letని అండ్ constని ఎందుకు తీసుకొచ్చారు? ఓకే, లెట్స్ సీ దట్. సో వేర్ ఆర్ లెట్ ఆర్ కాన్స్ట్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మనం వాటి ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలి. ద ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ స్కోప్ అనమాట. ఫర్ వేర్ ద స్కోప్ ఈజ్ ఫంక్షన్ స్కోప్ అనమాట. అంటే మీరు వేర్ని ఒక ఫంక్షన్ లోపల డిఫైన్ చేస్తే ఇట్ విల్ బి ఓన్లీ ఇన్సైడ్ దాట్ ఫంక్షన్. బట్ ఒకవేళ విత్ ఇన్ ఎ ఫంక్షన్ కాకుండా బయట డిక్లేర్ చేస్తే దెన్ ఇట్ బికమ్స్ గ్లోబల్. దాట్స్ ద బిగ్గెస్ట్ ఒక రకంగా డిస్అడ్వాంటేజ్. ఐల్ కమ్ టు దట్, రైట్? ఇట్స్ నాట్ బ్లాక్ స్కోప్డ్. ఐల్ టెల్ వాట్ దట్ మీన్స్. ఆ తర్వాత హోయిస్టింగ్ అంటాం. అంటే లెట్సే మీరు వేర్ a ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి రాశారు, బట్ ఇక్కడ పైన c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అని రాశారు, రైట్? సో మీరు ఇక్కడ దాన్ని ఇన్స్టలైజ్ చేశారు, బట్ ఇక్కడ మీరు దాన్ని వాడేసుకుంటున్నారు. సో ఈ కేసులో ఏమవుద్ది? బేసిక్గా ఎర్రర్ రాదు. ఇన్స్టెడ్ హోయిస్టింగ్ విల్ యాక్చువల్లీ పుట్ దిస్ అట్ ది టాప్ అండ్ a విల్ జస్ట్ బీ అన్డిఫైన్డ్ అంతే. ఇట్ విల్ నాట్ బీ ఎర్రర్ వెన్ యూ డూ దిస్. Got it? దెన్ కమింగ్ టు మోడిఫికేషన్, దాన్ని మీరు చేంజ్ చేయగలరా అంటే మోడిఫై చేయగలరా, చేయొచ్చా అంటే ఎస్ యూ క్యాన్ రీడిక్లేర్ ఇట్ అండ్ రీఅసైన్ ఆబ్వియస్లీ.
బట్ ఇట్ కెన్ బి రీడిక్లేర్డ్. దట్స్ ద మెయిన్ థింగ్. అంటే నేను వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి ఇక్కడ పెట్టాను అనుకోండి, లెట్స్ దిస్ ఇస్ ద కోడ్, రైట్? నేను వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 2 అని పెట్టాను, సమ్ కోడ్ రాశాను. ఇక్కడ నేను మళ్ళీ వేర్ ఏ అనే సేమ్ పేరుతో ఇంకొక వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 6 పెట్టచ్చు. అర్థమైందా? సో యూజువలీ వీ డోంట్ హ్యావ్ దిస్ ఇన్ అదర్ లాంగ్వేజెస్, బట్ విత్ వేర్ ఇన్ జావా స్క్రిప్ట్ యూ కెన్ రీడిక్లేర్ ఇట్, రైట్? అండ్ దిస్ ఈస్ నాట్ అ గ్రేట్ ఐడియా, రైట్? బికాస్ అనవసరంగా కోడ్లో యూ ఆర్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్. అందుకోసమే లెట్ ఈజ్ యాక్చువల్లీ బ్లాక్ స్కోప్డ్ అనమాట. సో ఉన్న ఆర్ కోడ్ రాసిన ఆర్ ఈ స్పెసిఫిక్ వేరియబుల్ని డిక్లేర్ చేసిన బ్లాక్లో మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలరు, రైట్? అండ్ హోస్టింగ్ కూడా ఇట్స్ నాట్ పాసిబుల్ ఈ విధంగా వితౌట్ యాక్చువల్లీ ఇనిషియలైజింగ్ మీరు పైన దాన్ని యూజ్ చేసుకుంటే యూ విల్ గెట్ రెఫరెన్స్ ఎర్రర్. గాట్ ఇట్? And you cannot redeclare it. Redeclaration is also not possible. And when it comes to value assignment, you can do that. Ante let's say మీరు పైన where a is equal to 2 meter అనుకోండి, somewhere down a నే you can make it 6. ఇక్కడ see this one and this one are different. దీంట్లో మీరు a ని 2 times డిక్లేర్ చేస్తున్నారు, ఇక్కడ ఓన్లీ 1 time డిక్లేర్ చేస్తున్నారు, 2 times వాల్యూస్ని అసైన్ చేస్తున్నారు. మేక్ సెన్స్? దాట్స్ ద డిఫరెన్స్. అండ్ ఆ తర్వాత వీ హ్యావ్ కాన్స్ట్. కాన్స్ట్ ఈజ్ వెరీ సింపుల్ బికాస్ ప్రాపర్టీస్ ఆర్ సింపుల్. ఇట్స్ అగైన్ బ్లాక్ స్కోప్డ్ లైక్ లెట్, అండ్ హోస్టింగ్ చేయలేరు. సో ఇఫ్ యూ డూ దాట్ దిల్ బీ రెఫరెన్స్ ఎర్రర్. అండ్ ఆబ్వియస్లీ లెట్ లాగే రీడిక్లరేషన్ నాట్ పాసిబుల్, బట్ అట్ ద సేమ్ టైమ్ రీఅసైన్మెంట్ కూడా నాట్ పాసిబుల్. అంటే మీరు కాన్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టాక మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని పెట్టకూడదు. అందుకే దాని పేరు కాన్స్ట్ కూడా, విచ్ మీన్స్ కాన్స్టెంట్, చేంజ్ అవ్వదు అని చెప్పి. అర్థమైందా? పక్క గ్రేట్. అంతే. ఇఫ్ యూ వాంట్ జస్ట్ యూస్ దిస్, సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. ఇక్కడ ఆఫ్టర్ ఓపెనింగ్ ఇట్ మీకు ఒక డెమో నోట్బుక్ వస్తుంది, జస్ట్ టు రెఫర్ టు హౌ థింగ్స్ వర్క్ ఇన్ స్క్రిబ్లర్. ఆ తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి just click on new blank notebook and you can start typing, right? So you can say where a is equal to 3, right? Similarly you can say let a is equal to 4, const again a is equal to 5 for example. Now if I do this, what's the output? The output will actually be a error. ఎందుకని? బికాస్ 3 సేమ్ పేర్లు. మేక్ సెన్స్? సో వేరెవర్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ వేర్, లెట్ ఆర్ కాన్స్ట్, కోడ్ మొత్తంలో 1 వేరియబుల్ హ్యాస్ టు బి ఓన్లీ వన్స్. మేక్ సెన్స్? ఓకే. నా ఇఫ్ యూ రన్ దిస్, అన్ఎక్స్పెక్టెడ్ సియా, ఓకే ఇట్స్ నాట్ కాస్ట్, ఇట్స్ కాన్స్ట్. ఓకే, ఎక్స్పెక్ట్ అయిపోయింది. నో అవుట్పుట్ బికాస్ ఏమీ ప్రింట్ చేయలేదు. అండ్ ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ సంథింగ్, యూజువల్లీ మనం కన్సోల్ డాట్ లాగ్ అంటాం కదా, ఆ విధంగా ఇక్కడ ఇట్ ఈస్ స్క్రైబ్ డాట్ షో, రైట్? అండ్ ద వేరియబుల్ నేమ్ ఆబ్వియస్లీ ఏ అనుకుంటే 3 ప్రింట్ అయింది, రైట్? దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే, నౌ లెట్స్ గో ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్, యారో ఫంక్షన్స్. సో యారో ఫంక్షన్స్ అనేది ఒక రకంగా ఫంక్షనే అండి, రైట్? ఇట్ డస్ ఎవ్రీథింగ్ సేమ్ యాజ్ ఫంక్షన్స్. ఓన్లీ థింగ్ ఈజ్ ES6లో బేసిక్లీ నార్మల్ ఫంక్షన్స్ని రాసే సింటాక్స్ని మరింత ఈజీ చేశారు. ఇట్స్ ఈజీ. కొంతమంది దీన్ని డిఫికల్ట్గా ఉంటారు, కానీ నార్మల్ ఫంక్షన్స్ కంటే యారో ఫంక్షన్స్ ఆర్ ఈజీ టు కోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కోడ్ నార్మల్ ఫంక్షన్ అండ్ దాన్ని సేమ్ యారో ఫంక్షన్గా రాస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను, రైట్? లెట్స్ డూ దాట్. కొత్త సెల్ యాడ్ చేశాను. సో ఇఫ్ లెట్స్ యూ వాంట్ టు క్రియేట్ అ ఫంక్షన్ టు యాడ్ 2 numbers, సో ఫంక్షన్ యాడ్ అని చెప్తాను. లెట్స్ సే ఇట్ టేక్స్ 2 parameters a and b, రైట్? అండ్ ఆ 2 parametersని ఏం చేస్తుందంటే సింప్లీ దాన్ని యాడ్ చేసి రిటర్న్ చేస్తుంది. ఓకే, రిటర్న్ a ప్లస్ b. ఓకే, ఎగ్జిక్యూటెడ్. నౌ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ కాల్ దిస్, ఏం చేస్తారు? సింప్లీ స్క్రిప్ట్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం సో దట్ వీ క్యాన్ యాక్చువల్లీ ప్రింట్ ఇట్. స్క్రిప్ డాట్ షో అండ్ దీంట్లో జస్ట్ కాల్ ఇట్
add with some parameters, let's say 3, 4. As expected 7 వచ్చింది. Now let's see ఇదే ఫంక్షన్ ని if I want to remodify it with a new syntax which is arrow function syntax, ఏం చేయాలి? Simple. Now function will be actually assignable to something. So let's assign it to, let's say, const, okay, add arrow, because add అనే పేరుతో ఆల్రెడీ ఉంది కాబట్టి దీని పేరు add arrow అని పెడదాం. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి పాస్ ది పారామీటర్స్ a, b ఇందాకలాగే, జస్ట్ వితౌట్ దోస్ ఈ కర్లీ బ్రేసెస్ అంతా కాకుండా యూజ్ arrow ఆపరేటర్. సో arrow ఆపరేటర్ ఈజ్ సింపుల్, ఈజ్ ఈక్వల్ టు ఫాలోడ్ బై గ్రేటర్ దెన్ సింబల్, దాన్ని arrow ఆపరేటర్ అంటారు. అండ్ రైట్ ద కోడ్ a plus b. రైట్, నౌ లెట్స్ యాక్చువల్లీ ప్రింట్ ఇట్ అవుట్. సో నేను సేమ్ ఇదే కోడ్ ఒకసారి కాపీ చేస్తాను అండ్ యాడ్ బదులు ఈసారి లెట్స్ కాల్ ఇట్ యాజ్ యాడ్ arrow. ఓకే, లెట్ మీ రన్ దిస్. 7 వచ్చింది, ఎగ్జాక్ట్లీ సేమ్. నౌ కమింగ్ టు ద పాయింట్, బేసిక్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్, రైట్, ఎప్పుడు ఫంక్షన్ వాడాలి, ఎప్పుడు arrow ఫంక్షన్ వాడాలి? సింపుల్ థింగ్. ఫంక్షన్ లోపల కోడ్ ఎక్కువ ఉంటే ఫంక్షనే వాడాలి, రైట్? కోడ్ తక్కువ ఉంది బికాస్ వాట్ ఈజ్ arrow ఫంక్షన్? arrow ఫంక్షన్ ఈజ్ యాక్చువల్లీ ఇన్లైన్ రిటర్న్ ఎక్స్ప్రెషన్ అనమాట. బట్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ప్లస్ రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ వద్దు అనుకుంటే గో అహెడ్ విత్ ద నార్మల్ వన్. గ్రేట్. దెన్ వీ కమ్ ఇన్ టు టెంప్లేట్ లిటరల్స్. సో బేసికలీ టెంప్లేట్ లిటరల్స్ అనేవి మీకు ఐ విల్ షో యూ ద పర్పస్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నేను స్క్రిబ్ డాట్ షో అన్నప్పుడు లెట్స్ నేను ఫస్ట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పి ప్రింట్ చేయాలి. ఏం చేయాలి నేను? సో ఫస్ట్ వేరియబుల్ ఇస్ స్ట్రింగ్ కాబట్టి ఈ విధంగా ఫస్ట్ వేరియబుల్, రైట్, ఈజ్ అని చెప్పి ప్రింట్ చేసి ఆ తర్వాత ఏని ప్రింట్ చేయాలి. బికాజ్ ఈజ్ ఏ అంటే ఏమవుతుంది, మీకు ఈజ్ ఏ అని ప్రింట్ అవుద్ది, రైట్? ఏ యొక్క వాల్యూ ప్రింట్ అవ్వదు. దానికోసం యూ కెన్ యాక్చువల్లీ యూజ్ టెంప్లేట్ లిటరల్స్. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కోడ్స్ యూ యూజ్ బ్యాక్ టిక్స్, అంటే మన ట్యాబ్ బటన్ పైన ఉంటుంది, రైట్? బ్యాక్ టిక్ ఓపెన్, బ్యాక్ టిక్ క్లోజ్. అండ్ దీని మధ్య ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఏ యాజ్ అ వేరియబుల్, ఏ చుట్టూరు లైక్ అటు ఇటు కర్లీ బ్రేసెస్ స్టార్టింగ్ విత్ అ డాలర్ సింబల్. నౌ ఏ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ వేరియబుల్. సో ఫస్ట్ వేరియబుల్ ఈజ్ 3 అని చెప్పి ప్రింట్ అయింది, రైట్? నాట్ జస్ట్ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఏ అనేది నెక్స్ట్ లైన్లో పెట్టాను, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? దెర్ ఈజ్ అ ఇన్వాలిడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఎర్రర్. బట్ వెన్ యూ డూ దిస్, లెట్స్ సే the first variable is very awesome, ఏదో ప్రింట్ చేస్తున్నాను టైం పాస్కి, ఓకే? దిల్ బి నో ఎర్రర్ హియర్. గాట్ ఇట్? సో మల్టీ లైన్ స్ట్రింగ్స్కి అండ్ వెన్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ అ జావా స్క్రిప్ట్ థింగ్, లైక్ సి ఇక్కడ ఇన్ దట్ కేస్లో ఐ యూజ్డ్ ఏ యాజ్ అ వేరియబుల్, బట్ ఇట్ కెన్ బి ఏ ప్లస్ 3 ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఇట్ స్టిల్ గెట్స్. ఎందుకు? బికాస్ ఈ డాలర్ ఫాలోడ్ బై ఈ కర్లీ బ్రేసెస్ లోపల కోడ్ ఒక జావా స్క్రిప్ట్ కోడ్గా ట్రీట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత ఈ స్ట్రింగ్లో ఫార్మాట్ అయ్యి ప్రింట్ అవుతుంది. అర్థమైందా? పక్కా? గ్రేట్. ఆ తర్వాత వీ హ్యావ్ డీస్ట్రక్చరింగ్ ఆపరేటర్ ఆర్ నాట్ ఆపరేటర్, డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్ యాక్చువల్లీ. సో వాట్ డస్ దాట్ సే? లెట్స్ సే వీఆర్ క్రియేటింగ్ అ అరే, రైట్? కాన్స్ట్ సమ్ ARR ఈజ్ ఈక్వల్ టు 1, 2. ఓకే, నా ఇప్పుడు దీన్ని మీరు వీఆర్ క్రియేటింగ్ న్యూ వేరియబుల్స్. లెట్ సమ్ k ఈజ్ ఈక్వల్ టు ఈ అర్రేలోని ఫస్ట్ నెంబర్ కావాలి. ఏం చేస్తారు? 0 అని పెడతారు, రైట్? సిమిలర్లీ లెట్ l ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే సెకండ్ నెంబర్ కావాలి, ARR ఆఫ్ 1 అని చెప్పి పెడతారు. లెట్స్ ఆల్సో ప్రింట్ దిస్ స్క్రిబ్ డాట్ షో. లెట్స్ ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ k and l. If you print, you will get the 1 and 2, right? Because that's what it is. కానీ ఇక్కడ మీరు 2 లైన్స్ వేస్ట్ చేశారు అండ్ ఈ విధంగా విత్ ద ఇండెక్స్ యాక్సెస్ చేశారు. బట్ ఇన్స్టెడ్ వాట్ యూ క్యాన్ డూ ఈజ్ సింపుల్. లెట్ సమ్ కెట్ కాదు, లెట్ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ m, n అని చెప్పి యూ హ్యావ్ 2 వేరియబుల్స్ అండ్ యూ వాంట్ దీంట్లోని ఫస్ట్ ది
and దీంట్లో సెకండ్ది ఇంటూ దీస్ టూ. యూ కెన్ సింప్లీ సీ ఎర్రర్, రైట్? అండ్ లెట్స్ ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ m comma n. It's saying undefined. It's saying undefined because I missed the brackets, right? సో ఈ విధంగా బ్రాకెట్స్లో మీరు దాన్ని డీస్ట్రక్చర్ చేస్తారు. లెట్స్ రన్ ఇట్ నౌ. ఇట్స్ 1 comma 2 or 1 2 బేసిక్లీ, రైట్? సో ఇన్స్టెడ్ ఆఫ్ అసైనింగ్ థింగ్స్ ఇండివిజువల్లీ మీరు డీస్ట్రక్చరింగ్ వాడి ఒక అర్రే కానీ ఆబ్జెక్ట్ కానీ ఎనీ కాంపౌండ్ వేరియబుల్ని, కాంపౌండ్ ఎంటిటీని వితౌట్ యూజింగ్ ఇండెక్సేషన్ డైరెక్ట్గా డీస్ట్రక్చరింగ్ వాడి అసైన్ చేయొచ్చు. మేక్ సెన్స్? దాట్స్ డీస్ట్రక్చరింగ్ ఫర్ యూ. ఆ తర్వాత వీ హ్యావ్ స్ప్రెడ్ అండ్ రెస్ట్ ఆపరేటర్స్, రైట్? సింపుల్ అండి. సో స్ప్రెడ్ అండ్ రెస్ట్, చాలామంది ఇవి ఇంటర్వ్యూస్లో అడుగుతారు ఈ క్వశ్చన్ని బికాస్ ఇట్స్ కన్ఫ్యూజింగ్. సింపుల్. స్ప్రెడ్ ఆపరేటర్ ఈజ్ 3 dots. రెస్ట్ ఆపరేటర్స్ ఈజ్ ఆల్సో 3 dots. స్ప్రెడ్ ఆపరేటర్ అనేది లెట్స్ సే ఏఆర్ఆర్ ఉంది కదా, ఇఫ్ యూ వాంట్ యూజ్ స్ప్రెడ్ మీరు డాట్ 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 ఏఆర్ఆర్ అని పెడతారు. లెట్స్ సే యూ వాంట్ యూజ్ రెస్ట్, ఆ కేసులో కూడా మీరు మళ్ళీ డాట్ 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 ఏఆర్ఆర్ అనే పెడతారు, రైట్? సో చూడ్డానికి అండ్ వాడడానికి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ విజిబుల్ అపియరెన్స్ దే లుక్ ద సేమ్. అందుకనే ఇంటర్వ్యూస్లో అడుగుతారనమాట డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. డిఫరెన్స్ సింపుల్ అండి, ఎక్కువ టెన్షన్ పడకండి, రైట్? జస్ట్ లుక్ అట్ ది నేమ్స్. స్ప్రెడ్ అంటే ఏంటి? పంచడం, అంటే వాటర్ స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్లోని ఉల్టా గీస్తున్నాను. లెట్స్ సే ఒక గ్లాస్ ఉంది, రైట్? గ్లాస్లో నీళ్ళు ఒలిగిపోయాయి. సో ఏమంటాం మనం? నేల మీద వాటర్ స్ప్రెడ్ అయినాయి అంటే తక్కువ నుంచి ఎక్కువకి ఈ విధంగా ఎక్స్పాండ్ అయినాయి వాటర్. సో దాట్స్ ద సేమ్ థింగ్. బేసిక్లీ స్ప్రెడ్ ఆపరేటర్ విల్ ఎక్స్పాండ్ your arrays or objects or any compound entity again, right? Rest will actually do the ulta. ఇది ఎక్స్పాండ్ చేసింది, ఇదేం చేస్తుంది? ఇట్ విల్ గ్యాదర్ టుగెదర్. అంతే, పేర్లు బట్టి గుర్తుంచుకోండి. నౌ ఎందుకని డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది, ఎందుకని ఒక చోటనేమో స్ప్రెడ్ ఒక చోటనేమో రెస్ట్ అంటున్నాము చూపిస్తాను. లెట్స్ సీ. నేను ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ ఏఆర్ఆర్ 1 అనే ఒక అరే క్రియేట్ చేస్తున్నాను అండ్ దీంట్లో 1, 2 మరి సేమ్ వాల్యూస్ పెడతాను ఫర్ ఎగ్జాంపుల్, రైట్? అండ్ కాన్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ఆర్ 2 ఉంది. ఈ ఏఆర్ఆర్ 2లో నాకు 1 2 3 4 కావాలి. వాట్ ఐ కెన్ డూ? నేను 1, 2, 3, 4 రాయొచ్చు, విచ్ ఈజ్ ఆసమ్. బట్ దీని బదులు యూ కెన్ యాక్చువల్లీ స్ప్రెడ్ ఇట్ అవుట్ డాట్ 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 ఏఆర్ఆర్ 1 అని రాయొచ్చు, రైట్? నౌ లెట్స్ సీ. ఐ విల్ డూ scrib dot show, రైట్? అండ్ ఇఫ్ ఐ ప్రింట్ ఏఆర్ఆర్ 2 మనకి 1 2 3 4 రావాలి. చూద్దామా? లెట్స్ సీ. సో 1 2 3 4 అన్నీ వచ్చాయి. మేక్ సెన్స్? సో ఇక్కడ ఇట్స్ వర్కింగ్ యాజ్ అ స్ప్రెడ్ ఆపరేటర్ బికాస్ ఈ అర్రేని స్ప్రెడ్ చేసి వాటి వాల్యూస్ని ఈ ఏఆర్ఆర్ 2లో పెట్టింది కాబట్టి. నౌ లెట్స్ సీ ది ఉల్టా, గ్యాదర్ టుగెదర్ ఆర్ రెస్ట్ ఆపరేటర్. లెట్స్ సే ఐ హ్యావ్ ఫంక్షన్ ఇందాక యాడ్ కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్, రైట్? ఇక్కడ యూ కెన్ యాక్చువల్లీ సే ఇట్ యాజ్ డాట్ 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 సమ్ నంబర్స్. ఓకే, దీంట్లోని కోడ్ తర్వాత రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ కాల్ దిస్, రైట్? ఏ విధంగా కాల్ చేస్తారు? లెట్స్ ప్రింట్ ఇట్ scrib dot show లోపల లెట్స్ కాల్ మల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 5 కావాలి. సో నేను 3, 5 పాస్ చేస్తున్నాను. ఐ కుడ్ హ్యావ్ పాస్డ్ 3, 5 and 4 ఆల్సో. ఐ కెన్ పాస్ ఎనీ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. వాటన్నిటిని ఈ సింగిల్ నెంబర్స్లోకి ఈ ఆపరేటర్ వల్ల గ్యాదర్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఇన్ దిస్ కేస్ ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ మెనీ టు 1. కాబట్టి ఈ కేసులో ఇట్స్ అ రెస్ట్ ఆపరేటర్. అర్థమైందా? నౌ వీటి నుంచి ఇండివిజువల్ నెంబర్స్ని రీడ్ చేసి మల్టిప్లై చేసి ప్రింట్ చేయాలి, అంతే కదా? నౌ దానికోసం లెట్ సమ్ temp is equal to 1 because we'll multiply each of these numbers with this. Multiplication with 1 is always the same number, so it will be constant. For loop వాడదాం. for
and let use, let some I of the numbers, and ikkada we'll just say what, temp is equal to temp star I, and finally return temp. సింపుల్, రన్ చేద్దాం. సో 3 5s are 15, 15 4s are 60. Only two parameters, 15. Let's say 4 and 2, 120. సో వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఇట్ ఈస్, మన ఈ రెస్ట్ ఆపరేటర్ వల్ల, రైట్, ఈ 3 డాట్స్ వల్ల వాటినన్నిటిని మనం ఒక సింగిల్ ఎంటిటీ నంబర్స్లోకి అసైన్ చేయగలుగుతున్నాం. ఆ తర్వాత ఆ నంబర్స్లో లూప్ చేసి దిస్ ఈజ్ అ నార్మల్ లాజిక్, మల్టిప్లై చేసి ప్రింట్ చేస్తున్నాం. సో బేసిక్లీ ద ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఇస్, ఇక్కడ మీరు చూసుకుంటే వాడుకుంటున్నప్పుడు మెనీ నుంచి 1కి కుదిస్తున్నాం, బట్ ఇక్కడ వాడుకుంటున్నప్పుడు ఇది 1ఏ, జస్ట్ సింగిల్ ఎంటిటీ, దాంట్లోకి మెనీని స్ప్రెడ్ చేస్తున్నాం కాబట్టి స్ప్రెడ్ ఆపరేటర్. అర్థమైందా? ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేయాల్సి వస్తే ఇట్ ఈజ్ వాట్? ఎస్, ఇట్స్ అ స్ప్రెడ్ ఆపరేటర్. ఉన్నదాన్ని కుదించాల్సి వస్తే ఇట్ ఈజ్ రెస్ట్ ఆపరేటర్. అర్థమైందా? గ్రేట్. దెన్ వీ హ్యావ్ డిఫాల్ట్ parameter as the next topic, which is really easy. Isari, let's define a normal function which says hello, right? Say hello అనే ఒక ఫంక్షన్ రాద్దాం, రైట్? అండ్ దీంట్లో ద సింపుల్ థింగ్ ఈజ్ ఇట్ విల్, ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ జస్ట్ స్క్రిప్ట్ డాట్ షో చేద్దాం. ఏం చేస్తుంది ఇది? హలో చేస్తుంది, రైట్? ఇట్ జస్ట్ సేస్ హలో, ఓకే? అండ్ సింప్లీ లెట్స్ కాల్ ఇట్ సే హలో. కాల్ చేస్తే హలో ప్రింట్ అయింది, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు పాస్ నేమ్ ఆల్సో. సో నేను నేమ్ పాస్ చేస్తే, లెట్స్ యూస్ దోస్ బ్యాక్ టిక్స్, $, అండ్ ఇక్కడ నేమ్ పెట్టేస్తే మనకి ఆ నేమ్ ప్రింట్ అయిపోద్ది. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ ఇట్ ఇమీడియట్లీ వితౌట్ ఎనీథింగ్, ఐ మీన్ ఎంటీలీ, లెట్స్ సే విల్ పాస్ విబి. సో హలో విబి ప్రింట్ అయింది. బట్ వాట్ ఇఫ్ ఐ డోంట్ పాస్ ఎనీథింగ్? ఇట్స్ సేయింగ్ అన్డిఫైన్డ్. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ అన్డిఫైన్డ్, నేను ఒకవేళ పేరు ఏమీ పాస్ చేయకపోతే, వాట్ ఇఫ్ వి సే హలో బాస్? బాగానే ఉంది కదా వినడానికి. సో వీ కెన్ డూ దట్. దట్స్ కాల్డ్ డిఫాల్ట్ పారామీటర్ అనమాట. ఓకే, నౌ ఇక్కడ ఎటువంటి పారామీటర్ పాస్ చేయకపోయినా రన్ చేస్తే హలో బాస్ వచ్చింది. బట్ వాట్ ఇఫ్ ఐ పాస్ విబి? మనం పాస్ చేస్తే విబిఏ వస్తుంది. ఓన్లీ వెన్ దెర్ ఇస్ నథింగ్, డిఫాల్ట్గా ఏమీ లేకపోతేనే ఇట్ విల్ బి బాస్. సో ఈ విధంగా మీరు డిఫాల్ట్ పారామీటర్స్ని డిఫైన్ చేయొచ్చు. ఓకే, దెన్ వీ హ్యావ్ ఆర్ ఇంపార్టెంట్ ఏంటి? కాల్ బ్యాక్, async await and promises. Let's go into it. Callback. Callback అంటే ఏంటి? See, callback is simply a function అండి. ఫంక్షనే అయినప్పుడు డిఫరెంట్ పేరు ఎందుకన్నా అంటే, ఇట్స్ అ ఫంక్షన్, బట్ ఈ ఫంక్షన్ని మనం యాజ్ అ పారామీటర్ పాస్ చేస్తాం. మేక్ సెన్స్? సో ఫంక్షన్ విచ్ ఈస్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ అ కాల్ బ్యాక్. అండ్ ఈ కాల్ బ్యాక్ యూజువల్లీ మనం ఎందుకు కాల్ బ్యాక్? బికాజ్ యూజువల్లీ ఏ ఫంక్షన్కి అయితే యాజ్ అ పారామీటర్ పాస్ చేస్తున్నామో ఆ ఫంక్షన్లోని కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఐ విల్ షో యూ ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఇక్కడ పేస్ట్ చేద్దాం. లెట్స్ రైట్ వన్ మోర్ ఫంక్షన్. సో మళ్ళీ పేస్ట్ చేద్దాం. సే హలో పీకేద్దాం. ఇక్కడ సే హలో తర్వాత లెట్స్ వీ హ్యావ్ సే హాయ్. ఓకే, హలో బదులు హాయ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నౌ వాట్ యూ కెన్ డూ ఇస్, లెట్స్ దీంట్లో డిఫాల్ట్ పారామీటర్ లేదనుకుందాం. ఓకే, ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ తీసేద్దాం, రైట్? నౌ బేసిక్లీ ఇఫ్ యూ వాంట్ టు మేక్ సే హలో యాజ్ అ కాల్ బ్యాక్, ఏం చేయాలి? దాన్ని ఇంకొక ఫంక్షన్కి యాజ్ అ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. సో ఇక్కడ లెట్స్ సే దిస్ టేక్స్ అ పారామీటర్ కాల్డ్ కాల్ బ్యాక్. సో నౌ మీరు సే హాయ్ అని పిలిచినప్పుడు ఆబ్వియస్లీ నేమ్ పాస్ చేస్తారు, విచ్ ఈస్ విబి. దాంతోపాటు సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ కాల్ బ్యాక్. అక్కడ మీరు
ఈ ఫంక్షన్ని పాస్ చేయొచ్చు. సే హలో. అగైన్ కాల్ బ్యాకే ఉండాలంటే అక్కర్లేదు. యూ కెన్ జస్ట్ మేక్ ఇట్ ABC also, like just name. But for information purposes, usually people name it as callback, but it can be anything. Now దీంట్లోని కోడ్ ఏంటి, హాయ్ని ప్రింట్ చేయడం. హాయ్ని ప్రింట్ చేశాక ఆ తర్వాత మీరు ఆ ఏబీసీని కాల్ చేయొచ్చు, విచ్ ఇస్ ద కాల్ బ్యాక్, విచ్ ఈస్ యాక్చువల్లీ వాట్ ఎవర్ యూ పాస్. సో ఏబీసీకి మీరు అగైన్ జస్ట్ పాస్ ద నేమ్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ టు ఇట్, అండ్ ఇఫ్ యూ రన్ దిస్ నౌ మీకు హాయ్ విబి, హలో విబి రెండు ప్రింట్ అయ్యాయి. ఎందుకని? బికాస్ హాయ్ విబి. సో సే హాయ్ని మీరు కాల్ చేసినప్పుడు విత్ విబి అండ్ సే హలో, ఇట్ విల్ గో హియర్. అండ్ దీంట్లో నేమ్కి ఏమో విబి అసైన్ అవుతుంది. లెట్ మీ ఇంక్రీస్ ద ఫాంట్ ఇఫ్ యూ వాంట్. యా, సో నేమ్కి ఏమో విబి అసైన్ అవుతుంది, ఏబీసీకి ఏమో సే హలో అనే ఏదైతే మీరు ఫంక్షన్ పాటిస్తారో యాజ్ అ కాల్ బ్యాక్ అసైన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ డాట్ షో ఇక్కడిది ప్రింట్ అయింది కాబట్టి సే హాయ్ వచ్చింది, ఐ మీన్ హాయ్ విబి వచ్చింది. ఆ తర్వాత యూఆర్ కాలింగ్ ఏబీసీ విత్ నేమ్. వాట్ ఈస్ ఏబీసీ హియర్? Say hello. What does say hello do with a parameter? It will print hello, that parameter. కాబట్టి hello VB వచ్చింది because you're passing the same name here. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హార్డ్ కోడ్ చేసి లెట్స్ సే వంశీ భవానీ అని పెడితే అవుట్పుట్ వుడ్ బి హాయ్ VB, hello వంశీ భవానీ. మేక్ సెన్స్? సో దాట్స్ ద హోల్ పర్పస్ ఆఫ్ కాల్ బ్యాక్ అండి. ఓకే, నథింగ్ డిఫికల్ట్ దేర్. బట్ కాల్ బ్యాక్ యూజువల్లీ ఈ విధంగా యూజ్ చేయరు. మరి ఏ విధంగా యూజ్ చేస్తారు? యూజువల్లీ అసింక్రనస్ వేగా యూస్ చేస్తారు. వాట్ ఈజ్ సింక్రనస్ అండ్ అసింక్రనస్? సి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ కాపీ దిస్ అండ్ పేస్ట్, మళ్ళీ రన్ చేస్తే 2 times ప్రింట్ అయింది. ద ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇస్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఇది ఎగ్జిక్యూట్ అయింది, సే హై, వెంటనే, రైట్, ఇమీడియట్లీ. బట్ యూజువల్లీ దేర్ కెన్ బీ సమ్ ఆపరేషన్స్ లైక్ ఫైల్ రీడింగ్ కానివ్వండి, ఆర్ లెట్స్ మీరు ఒక ఏపీఐ కాల్ చేస్తున్నారు, నెట్వర్క్ కాల్, అది కావచ్చు, ఆర్ ఒక డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ రీడ్ చేస్తున్నారు, అది కావచ్చు. దీస్ ఆపరేషన్స్ యూజువల్లీ టేక్ సమ్ టైమ్, ఇమీడియట్గా పర్ఫామ్ అవ్వవు, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పర్ఫామ్ అవ్వవు. సో అటువంటి కేసెస్లో సీక్వెన్స్ మెయింటైన్ అవ్వకపోవచ్చు, బికాస్ దిస్ మైట్ టేక్, అంటే దిస్ ఈస్ మేకింగ్ అ నెట్వర్క్ కాల్, రైట్, విచ్ టేక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 seconds. ఆ లోపు దిస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ మీకు సెకండ్ దాని రెస్పాన్స్ ముందు చేయొచ్చు, రైట్. సో అటువంటి కేసెస్ వేర్ థింగ్స్ మే నాట్ వర్క్ సింక్ వన్ ఆఫ్టర్ అదర్, వాటిని ఏసింక్ అంటారు. సో ఏసింక్లో ఎక్కువగా దీన్ని వాడతారు. అంటే ఆఫ్టర్ యూ మేక్ అ నెట్వర్క్ కాల్ డూ దిస్ అనాలి అనుకుంటే యూ విల్ యూస్ కాల్ బ్యాక్. ఐ టెల్ యూ సంథింగ్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సే హెలోని ఐ కాపీ దిస్ వన్, రైట్. సో ఇక్కడ ఈ సే హాయ్ని, సెకండ్ సే హాయ్ని, ఐ మీన్ రెండో దాన్ని ఇంకొక ఐ పెడదాం అండ్ కాల్ బ్యాక్ పారామీటర్ తీసేద్దాం. ఐ షో యూ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, రైట్. జావా స్క్రిప్ట్లో ఒక స్పెసిఫిక్ టైం తర్వాత ఎగ్జిక్యూట్ చేయి అనడానికి వీ హ్యావ్ అ ఫంక్షన్ విచ్ కాల్డ్ సెట్ టైమ్ అవుట్, రైట్. వాట్ డస్ దిస్ టు? సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు టైం పాస్ చేస్తారనమాట. లెట్స్ సే ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఆఫ్టర్ 3 seconds, సో 3000 milliseconds అనమాట, రైట్. అండ్ దీని లోపల లెట్స్ ఐ వాంట్ టు ప్రింట్ స్క్రిబ్ డాట్ షో వాట్, లెట్స్ సే డబుల్ హై, రైట్. నౌ వీటిని బీగేస్తాను. ఇన్స్టెడ్ I'll call say double high first, right, and I'll pass for example VB or Vamsi Bhavani. Instead of printing double high, let's print the name itself, okay. And ఆ తర్వాత I am printing say hello and I am passing again some name VB, okay. సో సే హాయ్ అనే ఫంక్షన్ని ఫస్ట్ కాల్ చేస్తున్నాను విత్ వంశీ భవాని, ఆ తర్వాత సే హెలోని కాల్ చేస్తున్నాను, రైట్. సో ఏమని ప్రింట్ అవ్వాలి? వంశీ భవాని ప్రింట్ అవ్వాలి, తర్వాత విబి ప్రింట్ అవ్వాలి. బట్ అలా జరగదు. ఏం జరిగింది? ఫస్ట్ ఓకే, ఐ థింక్ దెర్ ఇస్ సమ్ ప్రింట్ సమ్వేర్. ఇదనమాట. దీన్ని బీకేద్దాం ఫస్ట్. ఓకే, లెట్ మీ రన్ అగైన్. ఫస్ట్ విబి వచ్చింది, 3 seconds తర్వాత వంశీ భవాని వచ్చింది. ఎందుకని?
ఈవెన్ వెన్ వంశీ భవానీ ఈజ్ ఫస్ట్ అండ్ దెన్ వీబీ, వై వీబీ కేమ్ ఫస్ట్? బికాస్ ఇది 3 సెకండ్లు రన్ అయ్యేలోపు ఇది రన్ అయిపోయింది. ఎందుకని? బికాజ్ ఇక్కడ డిలే ఉంది. 3 సెకండ్ డిలే మనం మాన్యువల్గా ఇచ్చాం. బట్ యూజువల్గా ఇందాక చెప్పినట్లుగా డేటాబేస్ కాల్స్కి, నెట్వర్క్ కాల్స్కి ఇట్ టేక్స్ దట్ టైం, రైట్? ఆ టైంలో ఏసింక్గా అంటే ఈ విధంగా ఆర్డర్ని మిస్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి సీక్వెన్షియల్గా అనుకుంటే కాల్ బ్యాక్స్ వాడతాం అనమాట. నౌ లెట్స్ మేక్ డబల్ ఐ హై యాజ్ అ కాల్ బ్యాక్ డ్రివెన్ ఫంక్షన్. సో నేను సే హలో ఫర్ ఎగ్జాంపుల్ పాస్ చేస్తున్నాను. ఓకే, let me remove this now here, right? And I'm taking the parameter, let's call it callback this time, right? So after that show one, now let's say you want to print it. So మీరు ఇక్కడ callback అని కాల్ చేసి let's say you're using VB. So now it will be in order. Both of them will come after 3 seconds only, but in order. First Vamsi Bhavani, తర్వాత VB. Make sense? That's the main purpose of callbacks. Async ఉన్న ఆపరేషన్స్లో ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ సమ్ ఏమంటారు ఆర్డరింగ్, యూ కెన్ యూస్ కాల్ బ్యాక్స్, రైట్? సో మీరు కాల్ బ్యాక్ లోపల కూడా యూస్ చేయొచ్చు. గాట్ ఇట్? బట్ చూడ్డానికి ఇట్స్ నాట్ రీడబుల్ అండ్ ఇట్ ఆల్సో లీడ్స్ టు కాల్ బ్యాక్ హెల్ అనమాట. ఓకే, దట్స్ వై వీ హ్యావ్ ప్రామిసెస్ అండ్ async await which are also easy. So now what is a promise? Promise is simply a object andi, right? This object represents state ante, right? So promise is actually having 3 states. ఒకటేమో పెండింగ్ స్టేట్, రైట్? ఒకటేమో రిజాల్వ్ స్టేట్, రిజాల్వ్ స్టేట్. మూడోదేమో రిజెక్ట్ స్టేట్. సో బేసిక్లీ ఒక పెండింగ్ స్టేట్లో ఉన్న ఆబ్జెక్ట్ని మీరు ఐదర్ ఈ స్టేట్కి కానీ ఈ స్టేట్కి కానీ పంపించవచ్చు. అండ్ ఈ స్టేట్కి వస్తే ఏం చేయాలి అనే కోడ్ రాయొచ్చు, ఈ స్టేట్కి వస్తే ఏం చేయాలి అనే కోడ్ రాయొచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏంటి? మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు. ఆ ఆబ్జెక్ట్కి 3 స్టేట్స్ ఉంటాయి, రైట్? దాంట్లో ద ఫైనల్ స్టేట్ ఈజ్ ఐదర్ రిజాల్వ్ ఆర్ రిజెక్ట్. సో మీరు ఆ ఆబ్జెక్ట్ని ఆఫ్టర్ సమ్ ఆపరేషన్ ఐదర్ రిజాల్వ్ ఆర్ రిజెక్ట్ చేయాలి, బికాస్ దట్స్ ద ఫైనల్ స్టేట్. దాన్ని బేస్ చేసుకుని రిజాల్వ్ అవుతే ఏం జరగాలి అని చెప్పి కోడ్ రాస్తారు, రిజెక్ట్ అయితే ఏం జరగాలి అని చెప్పి కోడ్ రాస్తారు. అంతే. చూపిస్తానండి. లెట్ మీ క్రియేట్ అ న్యూ సెల్, రైట్? అండ్ ప్రామిస్ని క్రియేట్ చేద్దాం. లెట్స్ రీయూజ్ దిస్ ఫంక్షన్ బికాస్ టైమ్ అవుట్ దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే, నౌ ఇక్కడ యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ అ న్యూ ప్రామిస్. ఓకే, లెట్ మీ షో. ప్రామిస్ ఇలా క్రియేట్ చేస్తారు. కాన్స్ట్ లెట్స్ సే ప్రామిస్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు, కొత్త ప్రామిస్ క్రియేట్ చేయాలంటే న్యూ ప్రామిస్ బికాస్ ఇట్స్ అ ఆబ్జెక్ట్ ఆఫ్ అ ప్రామిస్ క్లాస్. సో ప్రామిస్, it has those 2 things, resolve and reject as arguments to this, and then arrow function కాల్ చేద్దాం, క్రియేట్ చేద్దాం, రైట్? ఈ విధంగా ఉంది. అండ్ దీన్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఓకే, దీని లోపల లెట్స్ సే యూర్ డూయింగ్ async ఆపరేషన్, సంథింగ్ లైక్ దిస్, సెట్ టైమ్ అవుట్ అండ్ దిస్ థింగ్. సో 3 సెకండ్ల తర్వాత ఏదైనా జరగాలని చెప్తున్నాం. ఓకే, లెట్ మీ క్లీన్ దిస్ అప్. దీంట్లో నేమ్ గేమ్ ఏం లేవు కాబట్టి ఐ విల్ రిమూవ్ దిస్. సో సింప్లీ దిస్ సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్ అండ్ 3 సెకండ్ల తర్వాత ఏం జరగాలి ఇక్కడ రాస్తారు. లెట్స్ సే ఇన్ ఐడియల్ కేస్ దిస్ 3 seconds ఈజ్ రిప్రజెంటింగ్ అ డేటాబేస్ కాల్, నెట్వర్క్ కాల్, అండ్ దాట్ నెట్వర్క్ కాల్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ఫుల్. మీరేం చేస్తారు అంటే సింప్లీ లెట్స్ హ్యావ్ అ వేరియబుల్, లెట్ some flag create చేద్దాం. and this flag is for example assigned based on the status of the response from DP and network call. but for now నేను డైరెక్ట్గా ట్రూ అని పెడుతున్నాను. ఓకే, సో మీరేం చేయొచ్చు, ఇఫ్ ఫ్లాగ్ ఈజ్ ట్రూ దెన్ యూ క్యాన్ రిజాల్వ్, రైట్?
else you can basically reject. And while doing that, you can actually pass some data rejected, and ikkada for example data resolved. This can be anything. నేను టైం పాస్కి నార్మల్ స్ట్రింగ్స్ రాస్తున్నాను. లెట్ మీ అంటే మీకు ప్రస్తుతానికి అర్థం కాకపోయి ఉండొచ్చు, బట్ లెట్ మీ డూ దిస్ థింగ్. ఐ విల్ రిమూవ్ దిస్, వాడేసుకున్నాం కాబట్టి. సో ప్రామిస్ ఈఎక్స్ ఉంది కదా, ఇందాక చెప్పాను మీకు రిజాల్వ్ అయితే యూ కెన్ రైట్ సమ్ కోడ్ టు వాట్ షుడ్ హ్యాపన్, అండ్ రిజెక్ట్ అయితే యూ కెన్ రైట్ సమ్ కోడ్ టు వాట్ షుడ్ హ్యాపన్. సో హౌ డూ యూ డూ దాట్? సింప్లీ డాట్ దెన్ అని రాస్తే ఇట్ ఈజ్ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ ఈస్ రిజాల్వ్డ్. డాట్ దెన్ అని చెప్పి దిస్ ఈజ్ యాక్చువల్లీ యారో ఫంక్షన్. కాబట్టి లెట్స్ సే యూ ఆర్ గెటింగ్ డేటా ఆర్ సమ్ వాల్యూ, లైక్ డేటాని రాస్తారు బట్ డేటా ఉండాలా అని చెప్పి డౌట్ రావచ్చు. సమ్ వాల్యూ రైట్ యాజ్ అ పారామీటర్ యారో ఫంక్షన్, అండ్ ఇక్కడ మీరు జస్ట్ స్క్రిబ్ డాట్ షో లెట్స్ ఏ డూయింగ్ వాట్ వాల్యూని ప్రింట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఫ్లాగ్ ట్రూ ఉంది కాబట్టి దిస్ విల్ బికమ్ ట్రూ, అండ్ ఏమవుద్ది? ఎస్, బేసిక్లీ రిజాల్వ్ అవుద్ది కాబట్టి ఇది ప్రింట్ అవ్వాలి. సో దిస్ విల్ గెట్ ప్రింటెడ్ ఆఫ్టర్ 3 seconds. లెట్స్ సీ. కెన్ యూ సీ డేటా రిజాల్వ్ అని వచ్చింది. నౌ లెట్ మీ మేక్ దిస్ ఫాల్స్. సో ఏమవుద్ది? ఇట్ విల్ బికమ్ రిజెక్టెడ్. సో మీకు అవుట్పుట్ ఏమీ రాదు ఆఫ్టర్ 3 seconds కూడా. చూసారా, ఏమీ రాలేదు బికాస్ మీరు డాట్ దెన్ పెట్టారు. డాట్ దెన్ ఈజ్ ఓన్లీ ఫర్ రిజాల్వ్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఫర్ రిజెక్ట్, డాట్ క్యాచ్ అని పెట్టాలి. అర్థమైందా? అండ్ క్యాచ్ కూడా సేమ్ కోడ్ రాస్తాను. ఐ మీన్ ఇట్ కెన్ బి అ డిఫరెంట్ కోడ్ యాజ్ యూ విష్, బట్ సేమ్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ రాసాను అనుకుంటున్నాం. నౌ ఇన్ దిస్ కేస్ ఆఫ్టర్ 3 seconds యూ విల్ సీ డేటా రిజెక్టెడ్. ఓకే, ఏమీ రాలేదు బికాజ్ నేను సెకండ్ ఆర్గ్యుమెంట్ పేరు ఇక్కడ ఎస్ పెట్టాను అనవసరంగా. లెట్ మీ రిమూవ్ దిస్ అండ్ రన్ దిస్ అగైన్. ఆఫ్టర్ 3 seconds యూ విల్ గెట్ డేటా రిజెక్టెడ్. గాట్ ఇట్? ఈ విధంగా మీరు అగైన్ యూ ఆర్ ట్రయింగ్ టు మేక్ థింగ్స్ ఇన్ సమ్ ఆర్డర్ వెన్ దే ఆర్ నాట్ సీక్వెన్షియల్. గాట్ ఇట్? అండ్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ప్రామిసెస్ చైన్డ్ ఆల్సో. ఓకే, అంటే ఒక ప్రామిస్ తర్వాత ఇంకొక ప్రామిస్, ఆ ప్రామిస్ అయిపోయాక ఇంకొక ప్రామిస్. సో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ దెన్స్ అనమాట. కెన్ చైన్ దట్ డాట్ దెన్ డాట్ దెన్ డాట్ దెన్. మేక్ సెన్స్? ఈవెన్ మీకు ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో ఈ ప్రామిసెస్ అర్థమవుతాయి, చైనింగ్ విల్ బీ ఈజీ. జస్ట్ చాట్‌జీపీటీ ఆర్ ఎండిఎల్ని చెక్ చేయండి, రైట్? దెన్ వీ హ్యావ్ అసింక్ అవైట్. అందరికంటే అదే ఈజీ. అసింక్ అవైట్లో ఐ మీన్ ఇట్స్ జస్ట్ సింటాక్టిక్ షుగర్ బిల్ట్ అపాన్ ప్రామిసెస్. సింటాక్స్ని ఇంకొంచెం సింపుల్ చేయడానికి ప్రామిసెస్ మీద బిల్డ్ చేసిన ఒక ఎక్స్ట్రా సింటాక్స్. సో అసింక్ అవైట్లో యూజువలీ యూ హ్యావ్ ఫంక్షన్స్ అండ్ దోస్ ఫంక్షన్స్ ఆర్ ఏసింక్ ఫంక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏసింక్ అనే కీవర్డ్ వాడి ఫంక్షన్స్ని డిఫైన్ చేస్తారు, రైట్? సమ్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అనుకుందాం. ఓకే, నౌ let's say you have a code which is async. For example, ఈ ప్రామిస్ is what? ఈ ప్రామిస్ is async కదా. కాబట్టి మీరు ఏం చేయొచ్చు? some const result is equal to, you can wait until you get the response of that promise, right? Promise x, right? And you can then script dot show basically what? Result. Let me run this. ఏమీ రాలేదు because we didn't call this function, right? So let's call this example function. Let me run this. Promise ex not defined. Okay, probably this is not taken from the earlier cell. Let's copy this again and ఇక్కడ మళ్ళీ పైన పేస్ట్ చేద్దాం. ఓకే, లెట్ మీ రన్ దిస్ నౌ. ఆఫ్టర్ 3 seconds మీకు ఎస్ యూ గాట్ రిజెక్టెడ్. ఎందుకని? బికాజ్ ఫాల్స్ కాబట్టి. ట్రూ అయితే TRUE అయితే
చూసారా? బేసిక్ ఇక్కడ ఏం జరిగింది? సింపుల్. ఇందాక మీరు డాట్ దెన్ డాట్ క్యాచ్ అని చెప్పి ఇండివిజువల్గా హ్యాండిల్ చేశారు. ఇక్కడ జస్ట్ అవైట్ చేస్తున్నారు అండ్ ఆటోమేటిక్గా వాట్ ఎవర్ స్టేట్ ఇట్ ఈస్ యూ ఆర్ యూజింగ్ దట్ డైరెక్ట్లీ. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ ద చైనింగ్ రోస్ ఇట్ విల్ బి డాట్ దెన్ డాట్ దెన్ డాట్ దెన్ డాట్ దెన్ చైన్ పెద్ద అయిపోద్ది. ఇలా పక్కన రాసాం కానీ ఇట్ విల్ బికమ్ లాంగ్ చైన్ కదా పక్కన రాసిన, రైట్? బట్ ఈ కేసులో యూ కెన్ డూ వాట్ హౌ మెనీ ఎవర్ యూ వాంట్, ఇట్ విల్ జస్ట్ బీ లైక్ అ సింగిల్ లైన్ సీక్వెన్షియల్ కోడ్. అంటే చూడడానికి ఈవెన్ దిస్ ఈస్ అ ఏసింక్ కోడ్, రైట్? దిస్ ఈజ్ ఏసింక్ కోడ్, బట్ చూడడానికి ఇట్స్ బికమింగ్ సింక్. సో ఇట్ బికమ్స్ మోర్ రీడబుల్ అనమాట, రైట్? Understand one thing very clearly, async await is just a syntactic sugar or syntactic modification koncham to make things more readable and easy applied upon promises. So promises adamaute async await is just a chinna modification of the syntax using the same background implementation. Ardhainda pakka? Great. Finally we have optional chaining and null coalescing, which is very very easy. ఒక 3 minutes లాగా కొట్టేస్తాను, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అ ఆబ్జెక్ట్, ఇట్స్ ఏ కాన్స్ట్ సమ్ యూజర్, రైట్? ఈ ఆబ్జెక్ట్లో యూ హ్యావ్ 2 parameters or 2 properties. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ VB and age is not defined in this, for example object. Now మీరు script dot show user dot name అంటే ఏమవుతుంది? ఎస్, యూ గాట్ VB. నౌ నేమ్ కాకుండా లెట్స్ సే ఐఎమ్ ట్రయింగ్ టు ప్రింట్ అడ్రస్ అనుకుందాం. ఓకే, లేదు కాబట్టి ఇట్ విల్ బి అన్డిఫైన్డ్. బట్ లెట్స్ సే ఉండుంటే అడ్రస్ లోపల పిన్ కోడ్ అనే ఫీల్డ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను కోడ్లో డాట్ పిన్ కోడ్ అని చెప్పి కూడా రాస్తాను, డాట్ పిన్ అని చెప్పి. వాట్ విల్ హ్యాపెన్? అడ్రసే అన్డిఫైన్డ్, దాంట్లో మీరు మళ్ళీ పిన్ని యాక్సెస్ చదవడానికి ట్రై చేస్తున్నారు. ఇట్ విల్ త్రో ఎర్రర్, రైట్? ఇన్స్టెడ్ దాన్ని గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేసేందుకు యూ కెన్ పుట్ అ క్వశ్చన్ మార్క్ హియర్. నౌ ఇఫ్ యూ రన్ దిస్, డాట్ మిక్స్ చేశాను, క్వశ్చన్ మార్క్ డాట్, రైట్? నౌ ఇఫ్ యూ రన్ దిస్ ఇట్ విల్ అగైన్ బి అన్డిఫైన్డ్. ఈ కేసులో మీరు చూస్తే ఎర్రర్ రావట్లేదు. దీన్ని పీకేస్తే ఎర్రర్, పెడితే నల్ ఉంటే ఇట్ విల్ యాక్చువల్లీ ఇగ్నోర్ దట్ ఫర్దర్ కాల్ అంటే ఫర్దర్ యాక్సెస్. కాబట్టి ఇట్ స్టిల్ అన్డిఫైన్డ్. ఓకే, దట్స్ ది ఆప్షనల్ చైనింగ్ పార్ట్. అండ్ నౌ వాట్ ఈస్ null coalescing? Null coalescing is simple. For example, there is const kl, some variable name guys, which is null. Okay, now నేను script dot show kl ప్రింట్ చేస్తే ఏమవుద్ది? null వస్తుంది. బట్ ఇన్స్టెడ్ యూ కెన్ డూ null coalescing, which means ఒకవేళ నల్ ఉంటే బాబు నల్ పెట్టకుండా VB అని పెట్టు అంటున్నాను అనుకోండి, నల్ ఉంటే VB వస్తుంది. బట్ నల్ లేకుండా ఇక్కడ 3 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఇంటిజర్ 3A వస్తుంది. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ null coalescing will get activated, 2 question marks, and you'll get whatever is set here. Got it? That's null coalescing. అర్థమైందా? సో ఓవరాల్గా we discussed a lot of things అండి, all advanced, most of the ES6 కాన్సెప్ట్స్. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమై ఉంటే హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.